శ్రీమాత్రే నమః. ప్రతి జీవితం ఒక కథ చెబుతుంది. కొన్ని కథలు హోదాలతో రాయబడితే, కొన్ని కథలు కష్టం, నిజాయితీ, భక్తి, సేవలతో రాయబడతాయి. అటువంటి ఆదర్శప్రాయమైన జీవనగాథే శ్రీ దాసరి వెంకట్రావు గారి ఈ జీవన ప్రయాణం. చాలామంది ఆప్యాయంగా పిలుచుకునే వెంకన్న స్వామి గారు 1964 మే 10వ తేదీన విశాఖపట్నంలో శ్రీ సూర్యనారాయణ గారు, శ్రీమతి సీతమ్మ గారి దంపతులకు జన్మించారు. సాధారణ కుటుంబంలో పుట్టిన ఆయనకు పెద్ద చదువులు చదివే అవకాశం లేకపోయినా జీవితమే ఆయనకు గొప్ప గురువైంది. కష్టే ఫలి అన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా ఆయన తన జీవితాన్ని క్రమశిక్షణతో, పట్టుదలతో నిర్మించుకున్నారు. ఆయన ఉద్యోగ ప్రయాణం 1979 జూన్ 10వ తేదీన ఒక వాటర్ బాయ్గా ప్రారంభమైంది. చిన్న హోదా అయినా ఆ పనిని పెద్ద బాధ్యతగా భావించారు. తన నిజాయితీ, శ్రమ, క్రమశిక్షణతో 1985 ఏప్రిల్ 1వ తేదీన అటెండర్ కమ్ డ్రైవర్గా స్థిరపడ్డారు. ఆ రోజు నుంచి ఆయన చేతిలో స్టీరింగ్ మాత్రమే కాదు, బాధ్యత, విశ్వాసం, భద్రత అన్నీ చేరాయి. 1991 జనవరి 25వ తేదీన ఆయన శ్రీ పద్మావతి గారిని వివాహం చేసుకున్నారు. సుఖంలోనూ కష్టంలోనూ ఆమె ఆయనకు బలంగా నిలిచారు. వారికి 2 కుమార్తెలు, అరుణ, ప్రియాంక. వారు ఆయన జీవన ఆనందం, గర్వం, సాఫల్యం. తన ఉద్యోగ జీవితంలో శ్రీ వెంకట్రావు గారు అనేక మంది గౌరవనీయ అధికారుల వద్ద సేవలు అందించారు. వారిలో కొందరు డిప్యూటీ కమిషనర్ దేశదాని గారు, ఆశామూర్తి గారు, షఫీక్ జమాన్ గారు, ఐవైఆర్ కృష్ణారావు గారు, జేపీ రెడ్డి గారు, బన్వర్లాల్ గారు, సుందర్ కుమార్ గారు, గాజువాక సిటీఓగా చేసిన వి నరసింహమూర్తి గారు, సిటీఓ రామకృష్ణ గారు, నిమ్మల నాగేశ్వరరావు గారు, అనురాధ మేడం, హర్షవర్ధన్ గారు, శేఖర్ గారు వంటి ప్రముఖుల వద్ద విధులు నిర్వహించారు. చివరిగా డిప్యూటీ కమిషనర్ హరీష్ గారి పరిధిలో నిన్నటి రోజున ఆయన పదవీ విరమణ చేయడం జరిగింది. తన సేవా కాలంలో ఆయన ఎన్నో అవార్డులు, ప్రశంసలు, విజయాలు సాధించారు. రాష్ట్ర స్థాయి అవార్డులు కూడా అందుకున్నారు. అవి ఆయన కష్టం, నిబద్ధత, నిజాయితీకి నిలువెత్తు సాక్ష్యాలు. పని దైవం, సేవే పరమోధర్మః అనే భావంతో ఆయన తన విధిని నిర్వర్తించారు. ఒక ఆఫీస్ బాయ్గా ప్రారంభమైన ఆయన ప్రయాణం జిల్లా స్థాయి డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడి స్థాయికి చేరింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల హౌసింగ్ బోర్డు అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక కావడం ఆయన నాయకత్వం, నిబద్ధత, సేవా మనస్తత్వానికి మరో గొప్ప నిదర్శనం. ప్రజలు ఆయనపై ఉంచిన విశ్వాసం, వారి సంక్షేమం కోసం ఆయన నిలబడగలరనే నమ్మకం ఆ పదవిలో ప్రతిబింబించింది. భగవాన్ అయ్యప్ప స్వామి పట్ల ఆయనకు అపారమైన భక్తి. ఆయన 40 సార్లకు పైగా అయ్యప్ప దీక్ష తీసుకున్నారు. ఇది ఆయన క్రమశిక్షణ, భక్తి, మనోనిబ్బరానికి గొప్ప నిదర్శనం. ఆయన అనేక ఆలయాల నిర్మాణానికి తోడ్పడ్డారు. 2 ఆలయాలను స్వయంగా భక్తితో, బాధ్యతతో నిర్వహిస్తున్నారు కూడా. ఆయన భక్తి తనకే పరిమితం కాలేదు. ప్రసాదం పంచడం ద్వారా తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిలో భక్తిభావాన్ని, దైవానుగ్రహాన్ని పంచారు ఆయన. సమాజ సేవలో కూడా ఆయన పాత్ర విశేషం. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించడం, అన్నదానానికి తోడ్పడడం, కోవిడ్ సమయంలో ప్రజలకు మజ్జిగ ప్యాకెట్లు పంచి మానవత్వాన్ని కూడా చూపించారు. ఈరోజు ఆయన అధికారిక విధి నుంచి పదవీ విరమణ పొందుతున్నారు. కానీ ఇది ముగింపు కాదు, ఇది ఒక జీవన అధ్యాయ ప్రారంభం. శ్రీ దాసరి వెంకట్రావు గారు, మీ జీవితం మా కుటుంబానికి, సహచరులకు, సమాజానికి ఒక ప్రేరణ. చదువు జ్ఞానం ఇస్తుంది, కానీ అంకితభావం గుర్తింపునిస్తుంది. హోదా స్థానాన్ని ఇస్తుంది, కానీ సేవ గౌరవం ఇస్తుంది. డబ్బు సౌకర్యం ఇస్తుంది, కానీ వ్యక్తిత్వం గౌరవాన్ని ఇస్తుంది. ఈ ప్రత్యేకమైన రోజున ఈ మాటలు కేవలం ఒక నివాళి కాదు, ఇది ఆయన కుటుంబ సభ్యుల హృదయాల నుంచి వస్తున్న భావనలు. శ్రీ దాసరి వెంకట్రావు గారు మా కుటుంబ సభ్యుడిగా ఉండడం మాకు నిజంగా ఒక ఆశీర్వాదం, ఒక గౌరవం, ఒక గర్వకారణం. ఆయన మా బలం, మా గర్వం, మా ప్రేరణ, మా కుటుంబానికి మార్గదర్శక ద్వీపం. ఆయన చేసిన ప్రతి త్యాగానికి మా కృతజ్ఞతలు. ఆయన మోసిన ప్రతి బాధ్యతకు మా వందనాలు. ఆయన సహాయం చేసిన ప్రతి మనిషి తరపున మా నమస్కారాలు. ప్రేమతో, గౌరవంతో, కృతజ్ఞతతో మేము గర్వంగా చెబుతున్నాం, ఆయన కుటుంబానికి చెందిన వాళ్ళమని చెప్పుకోవడం మా అదృష్టం. మీ పదవీ విరమణ జీవితం ఆరోగ్యం, శాంతి, భక్తి, ఆనందం, కుటుంబ సంతోషాలతో నిండిపోవాలని భగవాన్ అయ్యప్ప స్వామి వారు, సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారు, విజయవాడ దుర్గమ్మ తల్లి మీకు ఆయురారోగ్యాలు, శాంతి, సంపద, దీర్ఘాయుష్ను ప్రసాదించాలని కోరుకుంటూ
మీ సేవకు వందనం, మీ త్యాగాలకు వందనం, మీ భక్తికి వందనం, మీ నాయకత్వానికి వందనం, మీ జీవన ప్రయాణానికి వందనం. మీ ప్రియమైన శ్రీ దాసరి వెంకట్రావు గారికి మా హృదయపూర్వక శత వందనాలు. థ్యాంక్ యూ.